హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ అండి. ఇలా మనం ఇంట్లోనే జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. అలాగే మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ముందుగా కర్బూజాని ఇలా హాఫ్కి కట్ చేసి పీసెస్గా కట్ చేసానండి. పీసెస్గా కట్ చేసిన తర్వాత స్కిన్ అనేది పీల్ చేసాను. మనం ఇలా చేయడం వల్ల స్కిన్ అనేది ఈజీగా తీసేయచ్చండి. అదే నార్మల్గా కట్ చేయకుండా కూడా తీసుకోవచ్చు, మన ఇష్టము. కానీ ఇలా అయితే ఈజీగా వస్తుందండి. అలా అయితే కొంచెం కష్టంగా తీయాలి. కర్బూజా జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి సమ్మర్లో కర్బూజా అనేది హెల్త్కి చాలా మంచిది. హైడ్రేషన్గా ఉంటుందండి, స్కిన్కి కూడా మంచిది. అలాగే కర్బూజా వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి ఈవినింగ్ టైంలో జ్యూస్ చేసుకొని తాగితే, కూల్ డ్రింక్స్కి బదులు ఇలా జ్యూసెస్ ఇస్తే పిల్లలకి హెల్తీగా ఉంటుందండి, ఎనర్జీగా ఉంటుంది. అలాగే వాళ్ళకి కూడా టేస్టీగా ఉండి ఇష్టంగా తాగుతారు. కూల్ డ్రింక్స్ కన్నా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ అనేది పిల్లలకి అలవాటు చేస్తే చాలా మంచిది కదండి. చూసారా, ఇలా పీల్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి కర్బూజా జ్యూస్ అన్న ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. నార్మల్గా ఇలా పీసెస్గా కట్ చేసి ఇస్తే పిల్లలు తినడానికి ఇష్టపడారు కదండి. ఇలా జ్యూస్ చేసేస్తే ఇష్టంగా తాగుతారు. అన్నీ కూడా కట్ చేసేసానండి. తర్వాత వాష్ చేసాను. ఇప్పుడైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇలా నచ్చకపోతే కర్బూజాని కట్ చేయకుండా పీల్ చేసేసి వాష్ చేసి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చండి. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూడా కట్ చేసానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. జ్యూస్ జార్ అంటే దాంట్లోకి తీసుకోవచ్చండి. నా దగ్గర జ్యూస్ జార్ అయితే లేదు, అందుకని మిక్సీ జార్లోనే జ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కర్బూజా ముక్కలన్నీ కూడా వేసేసానండి. తర్వాత టేస్ట్కి తగినంత పంచదార అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. స్వీట్కి తగినంత షుగర్ అయితే వేసానండి. తర్వాత కొద్దిగా పాలు వేసాను. పాలను కాచి చల్లార్చానండి. మరిగించి కూల్ చేసిన పాలు అయితే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టేసానండి. నేనైతే ఐస్ వేయలేదు. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. ఐస్ క్యూబ్స్ వేయడం ఎందుకని వేయలేదండి. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే జ్యూస్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు. ఇప్పుడైతే మనకి జ్యూస్ రెడీ అయిపోయింది కదా, గ్లాస్లోకి తీసుకున్నాను. తర్వాత పైనుంచి కొద్దిగా సబ్జా గింజలు కూడా వేసానండి. ఇంకా చలవ చేస్తుంది కదా, అందుకని కొద్దిగా సబ్జా గింజలు కూడా వేసాను. పిల్లలకి ఇలా చేసి ఇచ్చేయండి. సమ్మర్లో బాడీని కూల్ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సబ్జా గింజలు నానబెట్టి వేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త